ఆరెంజ్ పళ్ళతో జ్యూస్ చేసుకుందాము. ఎలా చేస్తాం ఏంటి అనేది చూసేద్దామా? వచ్చి మరి ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీకు ఆరెంజ్ పళ్ళు జ్యూస్ అంటే ఇష్టమేనా? మాకైతే చాలా చాలా ఇష్టమండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పి. నేను తీసుకున్నానండి. తీసుకుని పైన ఉన్న కప్పని ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చేస్తుంది. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ డైరెక్ట్గా ఇలాగే మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకుని వచ్చేసానండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. పైన తొక్క తీయలే కదా, అందుకని వడకట్టుకున్నాను. ఇది కొంచెం పులుపుగా ఉందండి, బాగా పుల్లగా ఉన్నాయి, అందుకే ఇంత షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన కదా మరొకసారి గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసిన తర్వాత వడకట్టుకుంటున్నానండి. కేజీ పళ్ళకి ఎంత జ్యూస్ వచ్చింది. కొంచెం వాటర్, కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. దాన్ని ఇప్పుడు ఈ గ్లాసులో వేసుకుంటాను. కరెక్ట్గా ఇంకా ఇంత జ్యూస్ వచ్చింది అంటే 3 గ్లాసులు వస్తాయండి ఇలాంటి గ్లాస్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.